ఇవాళ ఈ రాష్ట్రంలో పాలకుల యొక్క తీరు, పాలకుల యొక్క ప్రవర్తన, పాలకుల యొక్క ప్రచారాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి హరిభక్తులకి, భక్తుల్ని బాధించడానికే ఈ ప్రభుత్వం వచ్చిందా అన్నట్టుగా భక్తుల్ని మానసిక క్షోభకి గురి చేయటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? భక్తుడి యొక్క మానసిక వేదనకి నిత్యము ఏదో ఒక అసత్యాన్ని ప్రచారం చేయటం ద్వారా హైందవ భక్తుల యొక్క మనోభావాలని గాయపరచటమే లక్ష్యంగా, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందొచ్చు అనేటువంటి తీవ్రమైన కోరిక, వాస్తవాలు కాని పలు అంశాలని ప్రచారాలు చేయటం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, లేతే ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఒక్కొక్క ఎన్నికలకి ఒక్కొక్క విధానాన్ని ఆయన పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో కులాలను తీసుకొచ్చారు, కొన్ని సందర్భాల్లో ప్రాంతాలను తీసుకొచ్చారు. ఇవాళ మతపరమైన అంశాలుగా చిత్రీకరించడం ద్వారా తాను ప్రయోజనం పొందాలని ఒక ఆశ. ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారు, వారి కుమారుడు లోకేష్ గారు. స్పష్టంగా నిన్న పిఠాపురంలో శివరాత్రి సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే తిరుపతి లడ్డు కల్తీపై కూటమి పార్టీ చేసినటువంటి ప్రచారం, ఇది ఒకసారి గమనించినట్లయితే భక్తుల విశ్వాసాల మీద కూటమి ఏ విధమైన భావనతో ఉంది, భక్తుల విశ్వాసాల్ని ఏ విధంగా కలచివేయాలి, భక్తుల విశ్వాసాలని ఏ విధంగా దెబ్బతీయాలి అనేటువంటి భావనతో ఉందనేటువంటిది ఈ పోస్టర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, ప్రత్యేకించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రేమికుల్ని అడుగుతున్నాను. అంటే ప్రజాస్వామ్య ప్రేమికులను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి తీరు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ప్రభుత్వం కానీ, అంటే సాధారణంగా పాలకుడు ప్రజల యొక్క శాంతియుత జీవనానికి పలు చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజల్లో అశాంతిని ప్రభుత్వం రేకెత్తిస్తుంది. ప్రజల్లో అశాంతిని సృష్టించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం పనిచేస్తుందని ఒకసారి నిరూపితమైనా కూడా మరలా ఈ రకమైనటువంటి ఏదైతే నిన్న జరిగినటువంటి పోస్టర్ ప్రదర్శన ఉందో, గతంలో ఒకసారి గుంటూరులో ఒక పోస్టర్ వేశారు. దాని దగ్గరే అంబటి రాంబాబు గారు ప్రశ్నించినందుకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ వినని కనని రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా చట్టాలని అందరికీ సమపాళ్లలో అందిస్తానని, లేకపోతే చట్టాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు రాంబాబు గారు ఇంటిపై దాడి చేసి ఆయన తిట్టాడు గనక సెంట్రల్ జైలుకు పంపుతానని, తిడితే జైలు, కొడితే బెయిలు. ఇది కొత్తది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త చట్టం తీసుకొచ్చారు. తిడితేనేమో సెంట్రల్ జైలుకు పంపుతారు, కొడితేనేమో కొట్టేసి వారు కొడితే బెయిల్ ఇస్తారు, వారు కొడితే. ఇది ప్రజాస్వామ్య ప్రేమికులందరూ కూడా ఒకసారి ఆలోచించమని. దీనికా మనకి స్వాతంత్రం వచ్చింది? ఇదా మన రాజ్యాంగం చెప్తున్నది? అధికారం ఇస్తే ప్రజా ప్రయోజనాన్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం అధికారం మాకు మాత్రమే అండగా నిలవాలి తప్ప మిగిలిన పౌరులకి
అధికారంలో ఉన్న చట్టాలు వర్తించవు, మేము అమలు చేసిన చట్టాలే అన్నట్టుగా కొత్త వరవడిని ఈ రాష్ట్రంలో అమలు చేశారు. ఇక ప్రధాన అంశానికి వచ్చినప్పుడు తిరుమల మరొకసారి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు, వాసుదేవుడు. ఆయనకి సమమైనటువంటి దేవుడు లేడని భావించి కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా వారిని సేవించడం, సేవించి తరించడం, స్వామివారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో మొక్కులు చెల్లించడం, తద్వారా అనేక సామాజిక కార్యక్రమాలకి భక్తకోటి కూడా దేవస్థానాల ద్వారా వారి యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించడం, ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావించి స్వీకరించేటువంటి భక్తుల యొక్క మనస్సుల్ని చంద్రబాబు నాయుడు గారు గాయపరిచారు. అంటే భక్తుడి యొక్క మనోభావం మీద ఆయనకి ఎంత చులకన భావన ఉంది అంటే, శ్రీవారి భక్తుల పట్ల హరిభక్తుల పట్ల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అధికార అహంకారంతో భక్తుడు స్వీకరించినటువంటి ప్రసాదంలో కల్తీ జరిగిందనేటువంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి ఆయన చేసినటువంటి ప్రచారం ద్వారా యావత్ భక్తకోటి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురైంది, మానసిక వేదనకు గురైంది, మానసిక క్షోభతో నిత్యము బాధపడింది. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు ప్రసాదంలో కల్తీ చేశారు అంటే గడచిన ప్రభుత్వం మీద నెట్టేయొచ్చని ప్రసాదాన్ని అపవిత్రమనేటువంటి మాట ద్వారా భక్తుల యొక్క మనస్సుల్ని కలిచివేశాడు. కానీ శ్రీవారు స్వామి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిపై చూపించాలని ప్రయత్నిస్తే అది శ్రీవారి ప్రసాదంపై చూపించాడు. కానీ 4 వేళ్ళు 15 రోజుల్లో ఒకవేళ ఆయన చూపిస్తే 4 వేళ్ళు ఆయన తప్పుల్ని చూపిస్తున్నాయి. శ్రీవారితో పెట్టుకుంటే అంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారు మీకు అలవాటే, మీకు రాజకీయ అవకాశం కల్పించిన ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా పదవిలో తప్పించాలనుకున్నప్పుడు మీరు చేసిన ప్రచారాలు, ఆయన వ్యక్తిత్వం మీద మీరు నడిపినటువంటి ప్రచారాలు, ఆయన మనిషిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎన్టీఆర్ గారు మనిషి కదా, ఆయన తట్టుకోలేకపోయాడు. కానీ ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో మీరు పెట్టుకున్నారు. అందుకే ఇవాళ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. నేను అడుగుతున్నటువంటిది, ఈ వ్యవహారంలో ప్రభుత్వంలో ఉన్న మీరు కదా బాధ్యత వహించాల్సింది. కల్తీ జరిగింది ఎవరి హయాంలో, ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? కల్తీ జరిగిందన్న విషయాన్ని బయటికి వచ్చిన సమయంలో, జరిగిందన్న విషయం బయటకు వచ్చింది ఎప్పుడు? మీరు అధికారంలో ఉండగా. దీనికి బాధ్యత వహించాల్సింది మీరు. ఇక ఎక్కడ మీకు సిగ్గుపడకుండా ఈ నింద జగన్మోహన్ రెడ్డి మీద వేసేయచ్చు అనేటువంటిది. నేను మరొకసారి చెప్తున్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే మీకు రాజకీయంగా ప్రయోజనం ఉండొచ్చు, కానీ జగన్నాథుడి మీద నింద వేశారు. మీరు జగన్నాథుడి ప్రసాదం మీద నింద వేశారనేది మర్చిపోయారా? జగన్నాథుడు అంటే శ్రీమన్నారాయణుడు. నేను ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా, పాత్రికేయ మిత్రుల ద్వారా అడుగుతున్నాను. తిరుమల లడ్డూపై రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర భగ్నమైంది. ఇప్పటికీ ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందని నింద వేయాలని ఆయన చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ కూడా భగ్నమైనటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గమనించారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు,
మంత్రి లోకేష్ గారు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అవశేషాలు లేవని ప్రతిష్టాత్మకమైనటువంటి ల్యాబొరేటరీస్ ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ 2 ల్యాబ్లు కూడా ఈ అవశేషాలు లేవని తేల్చి చెప్తే దాన్ని పదే పదే అంటే మీరు చెప్పింది అబద్ధమని ఆ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక సిట్ని నియమించి తద్వారా భక్తుల యొక్క మనోభావాల్ని రక్షించాలని ఒక ప్రయత్నం చేశారు. మీరు సిట్ నియమించారు. ఆ సిట్ అయితే మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. న్యాయస్థానం ఎంటర్ అయింది. న్యాయస్థానం ఎంటర్ అయినప్పుడు ఏమన్నారు? ఆ సిట్లో కూడా మీ అధికారులు ఉండాలన్నారు. ఇద్దరు ఉన్నారు. మీ అధికారులు, సిబిఐ అధికారులు కలిసి షార్ట్ షీట్లో స్పష్టంగా చెప్పారు జంతు కొవ్వు లేదు, అవశేషాలు లేదా మీరు ఏదైతే ఆరోపించినటువంటి ఆ మాటలు అంటానికే బాధగా ఉంది. ఆ అవశేషాలు లేవని చెప్పినప్పుడు దాని మీద మీరు భక్తులకు ఒక క్షమాపణ చెప్పాలా, విజ్ఞత కలిగిన వ్యక్తి అయితే. అది చెప్పకుండా మాట మార్చి ఈయన అందులో మీరు చెప్పిన అవశేషాలు లేవని తేలిన తర్వాత మాట మార్చి ఇంకా ఘోరంగా ఒకసారి న్యాయస్థానం మిమ్మల్ని తప్పుపట్టింది. ఏ విధమైనటువంటి పరీక్షలు లేకుండా ఏ రకంగా మీరు ఈ ఆరోపణ చేశారు, ఇది భక్తుల మనోభావాలను గాయపరుస్తుంది కదా. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరుస్తుంది. కనీసం లడ్డు టెస్ట్ చేశారా, నెయ్యి టెస్ట్ చేశారా? లేకుండా మీరు ఒక ఆరోపణ చేశారు రాజకీయ ప్రయోజనం కోసం. అది కాదని తెలిసిపోయిన తర్వాత రెండోది ఇంకా పెద్దది. అంటే భక్తుల్ని మరీ హింసించాలా. పూర్వం మనకేదో పురాణాల్లో ఉండేవి. ఈ భక్తుల్ని హింసించేటువంటి తత్వం ఎవరికి ఉంటుందో పురాణాలు తెలిసిన వారందరికీ ఉంటుంది, తెలుసు. దానికి మీరు బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాడిన లిక్విడ్స్ కలిపారని. ఇంకా నేను ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని లేకపోతే స్వామివారి శ్రీవారి భక్తుల్ని, శ్రీవారి భక్తులే కాదు యావత్ భక్తకోటిని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు పదే పదే భక్తుడి మనసుకి గాయం కలిగే విధంగా మాట్లాడటం ద్వారా బాధ్యత రాహిత్య పదాలుగా మనం చూడాలి కదా. బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి తప్పు జరిగిందని తెలిస్తే దాని మీద విచారించవచ్చు, తప్పు చేసిన వారిని శిక్షించవచ్చు. ఆ అధికారం మీ దగ్గర ఉంది. ఈ 3 కాకుండా మీరు తప్పు చేసిన ఆరోపణలో వాస్తవాలు లేవని తెలిసిన తర్వాత ఇంకొక ఆరోపణ చేయడానికి మీరు సాహసించారంటే అంటే భక్తులంటే ఎంత చిన్న చూపు మీకు. భక్తులంటే మీ భావన ఏమిటి దీనిలో అర్థమైంది కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను.